ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో స్టార్ హీరోస్ ఏ స్థాయిలో పారితోషికాలు తీసుకుంటారో చెప్పనక్కర్లేదు. తమ డిమాండ్‌ని బట్టి ఒక్కో హీరో సినిమాకి 150 నుంచి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ మీకు తెలుసా? సినీ రంగంలో మొట్టమొదటిసారి ₹1,00,00,000 పారితోషికం తీసుకున్న హీరో ఎవరు అని? ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో స్టార్ హీరోస్ తీసుకునే రెమ్యూనరేషన్ వివరాలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించే స్టార్స్ 100 కోట్లకి పైగా పారితోషికం తీసుకుంటున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ అలాగే మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ కొందరు స్టార్ హీరోస్ 150 నుంచి 200 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే మరికొందరు మాత్రం సినిమా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. ఒక్కో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే తమ రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. అయితే ఇప్పుడు హీరోల పారితోషికాలతో పోల్చుకుంటే 80ల 90ల దశకంలో తారలకు ఇచ్చే ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పట్లో పెద్ద నటులు ఫీజులు కూడా లక్షల్లోనే ఉండేవి. కానీ ఆ సమయంలో మొట్టమొదటిసారి ₹1,00,00,000 పారితోషికం తీసుకున్న స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా? ఆయన హిందీ నటుడు కాదు, తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరో. మొట్టమొదటిసారిగా ₹1,00,00,000 పారితోషికం తీసుకున్నారు. ఆయన ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. తెలుగు ఇండస్ట్రీలో అతిపెద్ద స్టార్లలో ఒకరైన చిరంజీవి హిందీ చిత్ర పరిశ్రమలో కూడా పనిచేశారు. ఒకప్పుడు ఫీజుల విషయంలో ఆయన అమితాబ్ బచ్చన్తో సహా అందరూ ప్రముఖ నటులను అధిగమించారు. అప్పట్లో ₹1,00,00,000 రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. హిందీ సినిమా ప్రపంచాన్ని ఏలుతున్న అమితాబ్ కంటే ముందుగా ఆయన ₹1,00,00,000 పారితోషికం తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. చిరంజీవి తన విజయవంతమైన కెరియర్లో స్వయం కృషి, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, హిట్లర్, ముఠా మేస్త్రి, స్నేహం కోసం, పసివాడి ప్రాణం, రుద్రవీణ, యముడికి మొగుడు ఇటువంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. చూడాలని ఉంది, అన్నయ్య, ఇంద్ర, ఠాకూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇటువంటి అనేక హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు భారీ అంచనాలతో విశ్వాంబర ఇంకా మనశంకర వరప్రసాద్ గారు చిత్రాల్లో నటిస్తున్నారు.